పంచాయతీ పీక్స్ కు చేరుతోంది. టీడీపీపై తిరుగుబాటు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందుగా తన వర్గీయులు అభిమానులతో సమావేశమవుతున్నారు. ఆ తర్వాతే కార్యాచరణ ఉంటుందని చెప్తున్నా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడం ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో నిన్న టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు వీరంగం సృష్టించారు. పార్టీ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టీడీపీ జెండాలు తగులబెట్టారు. వర్మకు టికెట్ ఇవ్వాల్సిందేనని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఫోన్ చేశారు. కంగారులో ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు. విజయవాడ రావాలని కోరారు. కార్యకర్తలతో భేటీ తర్వాతే వస్తానని వర్మ బదులిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. పిఠాపురం పంచాయతీ అయితే పీక్స్ కు చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇక టీడీపీపై తిరుగుబాటు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు. ఈ నేపథ్యంలో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత నిన్న ప్రకటించిన సీట్లలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 సీట్లను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అందులో భాగంగా రంపచోడవరం నుంచి శిరీష్ తీసుకొచ్చారు. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చి చౌదరి, అలాగే రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాష్, పిఠాపురం నుంచి వర్మని తప్పించి అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో కూడా రంపచోడవరం కావచ్చు, రాజమండ్రి రూరల్ కావచ్చు, రామచంద్రపురం కావచ్చు, ఇక్కడ పెద్దగా ఎలిగేషన్ లేనప్పటికీ ఇటువంటి పెద్దగా వ్యతిరేకత లేదు. అయితే పిఠాపురంలో మాత్రం వర్మ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా పిఠాపురంలో వర్మ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారు. పిలిస్తే పలికే వ్యక్తి స్థానికుడు అని చెప్పి అక్కడ నిన్న కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు వెంటనే వర్మ కూడా మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలందరూ సంయమనం పాటించాలి, ప్రస్తుతానికి ఇంకా ఈ నిర్ణయం తుఫాన్ కాదు. ఎందుకంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్కు ఏమాత్రం సంబంధం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు కానీ ఎటువంటి విమర్శలు చేయొద్దు. ఆయనతో మాట్లాడే పరిస్థితి ఉంది. ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్లుగా పనిచేశాను, కరోనా సమయంలో కూడా ఇటు ప్రాణాలు తెగించి కుటుంబాన్ని వదులుకుని, నా వ్యాపారాలు వదులుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీ కనీసం నన్ను పిలిపించి మాట్లాడాల్సి ఉండాల్సింది అని చెప్పి వర్మ అయితే నా కార్యకర్తల వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేన నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ తనను తగ్గించుకుని 170 సీట్లకు గాను 21 సీట్లకే పరిమితం అయ్యారంటే పవన్ కళ్యాణ్ ఎంత ఔదార్యంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ అరాచక ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఒకవేళ పొత్తులో లేకుండా పొత్తులో భాగంగా కనీసం 75 సీట్లు అడుగుంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసేది? తెలుగుదేశం కార్యకర్తలు దీనికి సమాధానం ఏం చెప్తారనేది జనసేన నాయకులు కూడా, కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వర్మ అనుచరులు మాత్రం ప్రస్తుతం పిఠాపురంలో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా పిఠాపురంలో టీడీపీ సంబంధించిన కరపత్రాలు కావచ్చు, పార్టీ జెండాలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్ధం చేసిన పరిస్థితి ఉంది. వెంటనే వర్మ వాళ్ళందరినీ సముదాయించే ప్రయత్నం చేశారు. దయచేసి ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దు, ఎటువంటి ఆందోళన చెందొద్దని చెప్పారు. అయితే కార్యకర్తలు మాత్రం ఈరోజు సాయంత్రం 3 గంటలకు పిఠాపురంలో కార్యకర్తలతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒకవేళ సాయంత్రం 5 గంటల తర్వాత వర్మను కూడా ఆ సమావేశానికి పిలుస్తారని చెప్పి ఆ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. మరోవైపు నిన్న సాయంత్రమే టీడీపీ అధినేత చంద్రబాబు వర్మకు ఫోన్ చేసి సంయమనం పాటించాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, రేపు ఒకసారి విజయవాడ రావాలని చెప్పి వర్మకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే వర్మ కూడా ఈరోజు 11 గంటల ప్రాంతంలో బయలుదేరి విజయవాడ వెళ్ళి తమ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. కలిసిన తర్వాత చంద్రబాబు నుంచి ఎటువంటి హామీ వస్తుంది, కార్యకర్తలను ఎలా సముదాయించాలి, జనసేనతో కలిసి ఎలా వెళ్ళాలి అనే దాని మీద చర్చ జరుపుతారు. ఒకవేళ రేపు ప్రభుత్వ అధికారంలోకి వచ్చే కనుక వర్మకు కూడా సముచిత స్థానం కల్పిస్తాం, ఖచ్చితంగా అతని సేవలు పార్టీ వాడుకుంటుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపునకు వర్మ కూడా సహకరించాలని చెప్పి టీడీపీ అధిష్టానం అయితే సూచన చేసిన పరిస్థితి తెలుస్తోంది. మరోవైపు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కూడా నిన్న సాయంత్రం మన బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. దాంట్లో సీటు కనుక
నాకు ఇస్తే సంతోషపడేవాడిని, కానీ మన అధినేత పవన్ కళ్యాణ్కి సీట్ కేటాయించడంతో నేను 100 రెట్లు సంతోషంగా ఉన్నాను. ఖచ్చితంగా అటు టీడీపీ వర్మ అనుచరులతో కావచ్చు, వర్మతో కానీ ప్రత్యేకంగా భేటీ అవుతాను. ఆ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్రంలోనే ఏ కాన్స్టిట్యున్సీలో లేనంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ని గెలిపించుకుని ఇక్కడి నుంచి అసెంబ్లీకి పంపాలి అనేది ఉదయ శ్రీనివాస్ తన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పేస్తుంది. ఏది ఏమైనా కానీ ప్రస్తుతానికి మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పిఠాపురం మాత్రం చాలా వేడిగా ఉంది. అలాగే రంపచోడవరకు సంబంధించి వంతల రాజేశ్వరి గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆవిడ కూడా ఇక్కడ బరిలో ఉండడంతో లేటెస్ట్గా శిరీషకు సీట్ ఇవ్వడంతో వంతల రాజేశ్వరి వర్గం కూడా నిన్నంతా ఆందోళన వ్యక్తం చేశారు. అంటే పెద్దగా ఆందోళన చేయలేదు, కానీ ఈరోజు మాత్రం ప్రత్యేకంగా ఈరోజు తాడేపల్లిలో చంద్రబాబును కలిసేందుకు వంతల రాజేశ్వరి వర్గం కూడా సుమారుగా 10-15 కార్లతో ర్యాలీగా వెళ్ళి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద సీట్ల మంట తూర్పుగోదావరి జిల్లాలో తీవ్రంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా పిఠాపురంలో మాత్రం ఆ వేడి మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.